శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ నాయకురాలు అధిష్టానంపై భగ్గుమన్నారు. పెనుకొండ నాయకురాలు మాజీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి కుమార్తె సాని ఉమారాణి సోషల్ మీడియా వేదికగా సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను విడుదల చేశారు. పార్టీ కోసం కష్టపడే వారిని గుర్తించడం లేదని విమర్శించారు. పార్టీ మునుపట్లాగా లేదని ఎద్దేవా చేశారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డామని, కానీ తమలాంటి వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పార్టీలో పెద్దపీట వేస్తున్నారని విమర్శించారు. వర్గ విభేదాలకు తను బలి చేశారన్నారు. సీఎంను కలిసేందుకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి నమస్తే. జగనన్న, మీరు పార్టీ పెట్టినప్పటి నుంచి మేము ఇంత కష్టపడి తిరుగుతూనే ఉన్నాము, చేస్తూనే ఉన్నాము, కానీ మాకు గుర్తింపు అనేది రావట్లేదు. కానీ మీరు జైల్లో ఉన్నప్పుడు కానీ, దండంలో చేనేత దీక్ష చేసినప్పుడు కానీ, అనంతంలో దీక్ష చేసినప్పుడు కానీ మేము ఎప్పుడు మీతో పాటు నడిచాము. మీరు జైల్లో ఉన్నప్పుడు సబ్ స్టేషన్ల ముందర కానీ, కలెక్టర్ ఆఫీస్ ముందర కానీ ధర్నాలు దీక్షలు చేస్తా అంటే మమ్మల్ని చూసి నవ్వుపోయిన వాళ్ళు చాలా మందరు. కానీ వాళ్ళందరికీ పెద్దపీట వేశారు. కానీ మా ఇంట్లో మా నాన్న అయితేనేమి, అన్న అయితేనేమి రాజకీయాలకే బలైపోయినారు. కానీ మమ్మల్ని ఎందుకు గుర్తించడం లేదు నాకు అర్థం కావట్లేదన్నా. కానీ జగనన్న, మీరు ఆ రోజు తిరుగమ్మ ఉమ్మమ్మ అంటే నేను తిరిగానన్నా, తిరిగి ఇంతవరకు పార్టీ 14 ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నా, చేస్తూనే ఉన్నాము. మా సొంత డబ్బులతోనే తిరుగుతున్నామన్నా, ఎవరేమో ఒక పైసా ఇచ్చింది లేదన్నా, మా డబ్బులతోనే మేము తిరిగామన్నా. కానీ ఒకరు వచ్చి మీరు చెప్పినట్టు చేస్తున్నారు ఉమ్మక్క, మీకు అది చేస్తాం ఇది చేస్తామని మాటలు చెప్పి వెళ్ళిపోయిందన్నా. ఇంకొకరు చెప్పిరే అది చేస్తాం ఇది చేస్తామని చెప్పిందా. ఆడ వర్గాలు పెట్టుకొని మమ్మల్ని బలి చేస్తున్నారన్నా. పార్టీలో మీరు అపాయింట్మెంట్ ఇస్తేనా ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతాయన్నా. మీరు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదన్నా. పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరూ చాలా మంది సఫర్ అవుతున్నారు. జైలు పాలైన వాళ్ళు ఉన్నారు, స్టేషన్ చుట్టూ తిరిగే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని గుర్తించనైనా పార్టీలు చాలా మంది కష్టపడినా ముందున్నంత లేదన్నా. ఇప్పుడు కార్యకర్తలు కానీ అంత బలైపోతున్నారన్నా చాలా మంది. సీఎం జగన్మోహన్ రెడ్డి